హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికి. ఈరోజు నేను పాతకాలంలో నాయనమ్మలు, అమ్మమ్మల కాలంలో వాళ్ళు చేసుకునేటువంటి ఒక పచ్చడి అయితే చేస్తున్నానండి ఈరోజు. అసలు ఆ పచ్చడి ఏంటి? ఎలా చేస్తారు? చేసే ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దామా? వచ్చేయండి మరి. ఈ పచ్చడి కోసం అయితే ఇన్ని పచ్చిమిర్చినైతే కడిగి పక్కన పెట్టేశానండి. ఇవి చాలా కారంగానే ఉన్నాయి. ఇంకా దీనిలోకొచ్చేసి ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర హాఫ్ స్పూన్, పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇంకా దీనికొచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండండి. ఇది చింతపండు పచ్చడి. దీనికోసం చింతపండుని కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నీట్‌గా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్‌లో అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా చేసే ప్రాసెస్ అయితే ఎలా చేస్తామో చూపిస్తాను చూసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కగానే పచ్చిమిర్చి మొత్తం ఇందులో వేసేద్దాము. పచ్చిమిర్చి అయితే వేగిపోతున్నాయండి. మంచిగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి సగం వేగిన తర్వాత ఇవన్నీ కూడా దీనిలో వేసేద్దాము. ఇవి కూడా వేగిపోతాయి వీటితో పాటే. చూసారు కదా, అన్ని కరెక్ట్ గా వేగిపోయాయండి. ధనియాలు, జీర, తర్వాత పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు అన్ని కూడా కరెక్ట్ గా వేగిపోయాయి కదా. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాము. ఆపేసుకొని వీటిని వేరే బౌల్లోకి తీసుకున్నాము. ప్యాన్ లో ఆయిల్ ఉంది కదండి, కాస్త ఆయిల్ ఉంది. ఇదే ప్యాన్ లో స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండుని ఉడికించుకోవాలండి. చింతపండు కాస్త ఉడకాలి. దీనిలోనే కాస్త పసుపు కూడా వేసుకున్నాము. చింతపండు అయితే కాసేపు మూత పెట్టి ఉడికించుకున్నాము. చింతపండు కూడా ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాము. వీటన్నిటిని చల్లార్చుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అయితే మిక్సీలో వేసుకొని పట్టేసుకుందాము. ఇది మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లిపాయలు అలాగే సాల్ట్, దీన్ని మెత్తగా మిక్సీ పడదాము. ఇలా పట్టుకున్న తర్వాత ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు, దీన్ని అయితే ఇందులో వేసేసుకుందాం. దీన్ని మొత్తాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలాగా మెత్తగా పట్టుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా అంటే మరీ బంకలాగా కాదు, ఇలాగ పట్టుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయల్ని, పచ్చి ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని కలుపుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ చట్నీలో ఈ ఉల్లిపాయలు వేసుకొని కలిపేస్తున్నాం అనుకోండి, చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లో అయితే కొందరు పల్లీలు వేయించి పౌడరు మిక్సీ పట్టుకొని చట్నీ పట్టేటప్పుడే పల్లీలు వేసుకొని పట్టుకుంటారండి. అది ఒరిజినల్ టేస్ట్ మిస్ అవుతుంది. నాకైతే నచ్చదు. మా నాయనమ్మ అయితే ఇలాగే చేసేది. యాక్చువల్లీ ఇంకా ఉల్లిపాయలు కూడా కలపరు వాళ్ళు, కానీ నేనైతే ఉల్లిపాయలు కలుపుతున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే నోరు ఊరించేటువంటి చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది.